అమెరికాలో H1B వీసా విధానంపై ట్రంప్ ప్రభుత్వం కఠిన నిబంధనలు పెడుతోంది. ఈ నేపథ్యంలో టెక్ కంపెనీ అయిన టాటా టెక్నాలజీస్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై అమెరికాలో విదేశీ ఉద్యోగుల బదులు అక్కడి స్థానిక ఉద్యోగులను నియమించుకోవడంపై ఎక్కువ దృష్టి పెడతామని టాటా టెక్ సీఈఓ వారెన్ హ్యారిస్ తెలిపారు. విదేశాల నుంచి వచ్చే నిపుణులపై ఆధారపడటం తగ్గిస్తామని కీలక ప్రకటన చేశారు. ఉద్యోగి ఉపాధి అవకాశాల్లో అమెరికన్లకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని ట్రంప్ ప్రభుత్వం పేర్కొంటోంది. అమెరికన్లను విదేశీ ఉద్యోగులతో భర్తీ చేయరాదని అమెరికా అధికారులు పదే పదే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అందులో భాగంగానే టాటా టెక్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అధికారులు నిబంధనలను కఠినతరం చేయడం, వీసా ఖర్చులు పెరగడంతో అనేక సంస్థలు H1B వీసా స్పాన్సర్షిప్ను తాత్కాలికంగా విరమించుకున్నాయి. ఇప్పటికే అమెరికాలో ఉద్యోగాలు ఇచ్చే పెద్ద సంస్థ అయిన వాల్మార్ట్ కూడా H1B వీసాదారులను తీసుకోవడం ఆపివేసింది. ట్రంప్ ప్రభుత్వం వీసా ఫీజును $1,00,000 పెంచడమే దీనికి కారణమని ఆ సంస్థ తెలిపింది. ప్రస్తుతం H1B వీసా తీసుకునే వారిలో ఏకంగా 75% మంది భారతీయులే ఉన్నారు. కానీ అధికారులు కఠిన నిబంధనలు పెట్టడం, వీసా ఖర్చులు పెరగడంతో చాలా కంపెనీలు వీసా స్పాన్సర్షిప్ను ఆపేస్తున్నాయి. అందుకే టాటా టెక్ కూడా తమ నియామక విధానాన్ని మార్చుకుంటోంది. టాటా టెక్లో ప్రపంచవ్యాప్తంగా 12,000 మంది ఉద్యోగులున్నారు. వారికి వచ్చే ఆదాయంలో 20% ఉత్తర అమెరికా నుంచే వస్తుంది. చైనా, స్వీడన్ వంటి ఇతర దేశాల్లో కూడా టాటా టెక్ స్థానికులను ఎక్కువగా తీసుకుంటోంది. అక్కడ దాదాపు 70% ఉద్యోగులు స్థానికులే. ట్రంప్ ప్రభుత్వం కఠినంగా ఉండటంతో భారతీయ ఐటీ, ఇంజనీరింగ్ సంస్థలు కూడా ఇలాంటి కొత్త విధానాల వైపు మళ్లుతున్నాయి. టాటా టెక్ తీసుకున్న ఈ నిర్ణయం ఈ మార్పులకు ఒక ఉదాహరణ.